రోజు రోజుకి నా కండిషన్ అయితే బెటర్ అవుతుందేమో గానీ నేను వేసుకుంటున్న బట్టలు మాత్రం లూజ్ అవుతున్నాయి. ఏం చేస్తాం, కాంపిటీషన్ అంటే అట్లనే ఉంటుంది. వెల్కమ్ టు మై ఐసీఎన్ ప్రెప్ ఎపిసోడ్ 49. లేవగానే బాడీ వెయిట్ చూసుకొని మెడిటేషన్ చేసి నా బ్రేక్ఫాస్ట్ తిన్నా. తర్వాత నాకు మా మమ్మీకి చెల్లికి లంచ్ చేసి స్నానం చేసి రెడీ అయిపోయి నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకున్నా. ఎన్నో రోజుల తర్వాత జస్ట్ బ్రేక్ఫాస్ట్ తినే జిమ్ కి వెళ్తున్నా. ఇవాళ నిన్న రెస్ట్ డే ఉండే కాబట్టి ఇవాళ నార్మల్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు అనిపించిండే. ఇవాళ నేను బ్యాక్, హ్యామ్ స్ట్రింగ్స్ ఇంకా గ్లూట్స్ ట్రైన్ చేసిన. ప్రతి సెట్ లో ప్రతి రెప్ ఫార్మ్ అండ్ టెక్నిక్ మీద ఫోకస్ చేస్తూ చేసిన. వెయిట్స్ ముందెంత లేపుతుండేనో అంత లేపలేకపోతున్నా. క్యాలరీ డెఫిసిట్ లో ఉన్నా కాబట్టి ఇది నార్మల్. వన్స్ ఈ ప్రెప్ అంతా అయినాక నా ఫామ్ కి వచ్చేస్తా. ఇంకా జస్ట్ 54 days టు గో. ఇదంతా అయిపోతుంది. అసలు నేను ఎట్లా తింటానో, నా కెపాసిటీ ఏందో అప్పుడు మీకే తెలుస్తుంది. ఇక వర్కౌట్ ఫినిష్ అయినాక పంపు చూసుకొని కొంచెం పోజింగ్ చేసి ఇంటికి వెళ్ళి నా లంచ్ తినేసిన. ఇక క్రియాటిన్ తాగి ఇంకొంచెం పోజింగ్ ప్రాక్టీస్ చేసిన. తర్వాత ఈవినింగ్ స్నాక్ తినేసి మోన్ తో వాక్ వెళ్ళి నా కార్డియో ఫినిష్ చేసుకున్నా. ఇక డిన్నర్ టైం కి నా యూజువల్ డిన్నర్ తినేసి నా రైట్ రొటీన్ చేసి వాక్ వెళ్ళిపోతా. బయట చూస్తేమో ఫుల్ వర్షం పడుతుండే, సో ఇంట్లోనే అటు ఇటు తిరిగి నా కార్డియో కంప్లీట్ చేయాలి. ఇవాళకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.